బ్రహ్మఋషి పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాల అమ్మకు నా అనంతకోటి ప్రణామాలు చెప్పుకుంటూ, నా పేరు నాగరాజ్ అండి. మా గ్రామం షాయిన్పల్లి, అలాగే బిజినపల్లి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. నేను ధ్యానములకు రావడానికి చాలా రోజుల నుండి, అంటే దాదాపుగా నాకు ఒక 10 సంవత్సరాల నుండి తెలుసు కడితాలో ధ్యానం చేస్తున్నారని. మేము ఊరిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కట్టించింటిమి. నేనే సొంతంగా ప్లేస్ తీసుకొని అక్కడ మేము 15 నెలలు దీక్షలో ఉండి గుడి నిర్మాణం పూర్తి చేసినాము. అక్కడ ఉంటామన్నమాట. అక్కడనే నేను పూజ ఇట్లా నేనే చేస్తాను. అలాగే ధ్యానము చేస్తున్నారు చాలామంది, తెలుసు నాకు. కానీ చాలామంది నాకు చెప్పారు ధ్యానానికి. అంటే మా ఊరిలో ఒక ఆయన నారాయణ మేస్త్రి అని ఉంటాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు నాకు, ఇట్లా ధ్యానానికి భిక్షమయ గురువుజీ అని ఉంటే చెప్తున్నాడు. తర్వాత పత్రిజీ గురువు గారు ఆయన పోతున్నాడు చెప్తున్నాడు. కానీ నేనేమనుకునేది, మనం ఒక గురువు దగ్గర ఉన్నాం కదా, ఇంకో గురువు దగ్గర పోతే మళ్ళీ ఈయనేం చెప్తాడో, మనకు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనే ఒక అపోహతోని నేను ముందు అక్కడ వెళ్ళలేదండి. చీన్ మాస్టర్ అని గంగారం గ్రామము, మా పక్క గ్రామం అనమాట. అతను కూడా ఒక 4-5 సంవత్సరాల నుండి ధ్యానం చేయండి, ఈ పిఎంసి ఛానల్ చూడండి, నాకు వాట్సాప్ పెట్టేవాడు అనమాట. కానీ ఎందుకో కానీ నాకు ఎప్పుడు దాన్ని ఓపెన్ చేయలే. 2-3 సార్లు ఓపెన్ చేసినా కానీ నాకు అంత అతుకున్నంత అనిపించలేదు. ఆ తర్వాత నేను అంత పట్టించుకోలే. తర్వాత రాను ఏమైంది, ఆయన అప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తూ అడుగుతున్నాను అనమాట, నువ్వు ధ్యానం చేయి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన కిరాణా షాప్ ఉంటుంది చిన్నగా. వచ్చిన ప్రతి మనిషికి ధ్యానం చేయి, పిఎంసి ఛానల్ చూడు, ధ్యానం చేయండి, పిఎంసి ఛానల్ చూడండి, ఇలాగే చెప్తాను అనమాట. చిన్న కిరాణం అవుతుంది. వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టడము, నీళ్ళు వేయడము. వాళ్ళు ఇద్దరు ధర్మపత్ని, ఇద్దరు చాలా ప్రేమ హృదయాలు వాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే చెప్తుంటే నేను అనుకునేది ఫస్ట్, వీళ్ళకేం పిచ్చి, ఒక ధ్యానం ఈ ఛానల్ చూడడం అని చెప్తారు అని అనుకున్నాం అనమాట. ఆ తర్వాత ఆయన ఏం చేసిండంటే, జూన్ నెలలో యోగా డే నాడు తటపర్తి రాజలక్ష్మి మేడం నాగర్ కర్నూలుకు రావడం జరిగింది. ఆ నాగర్ కర్నూలులో అమ్మవారి ఉపన్యాసము, తర్వాత ధ్యానము. ఆ మేడం గారిని ఒక 5 అవర్స్ మొత్తం అక్కడ చెప్పడం జరిగింది. ధ్యానము తర్వాత అమ్మవారి ఉపన్యాసము. ఆ ఉపన్యాసం విన్న తర్వాత నా జీవితమే నేను వృధా చేసుకున్నా కదా, ఇంత మంచి అవకాశము ఒక 5 సంవత్సరాల నుండి నేను ఎందుకు చేయలేదు అనే ఆలోచన వచ్చింది నాకు. ఆ తర్వాత గంగారం గ్రామంలో మళ్ళీ 24 నాడు వన్పర్తి నుండి రాధాకృష్ణారెడ్డి గారు, స్వర్ణలత మేడం వాళ్ళు అప్పటికి ఒక 6-7 వారాలు అవుతుంది అక్కడ ధ్యానం నేర్పిస్తారు అనమాట. తెలియదు, ఆడికి కూడా రమ్మని చెప్పిండు సీన్ మాస్టర్ గారు. కానీ నేను వెళ్ళలే. రాజలక్ష్మి మేడం దగ్గర వెళ్ళి అక్కడ చూసినాక ఆ నుండి మా భార్య, మేము, మా చెల్లెలు అందరు ధ్యానానికి గంగారం వెళ్ళాం. అక్కడ చేసాం. అక్కడ నుండి కంటిన్యూగా మేము ధ్యానం చేయడం స్టార్ట్ చేసాం అనమాట. నేను రోజుకు 3:30 నుండి 4 గంటలు చేస్తానండి ధ్యానము. ఉదయం 3 గంటలకు లేస్తాను. 3 గంటల నుండి 5:30-6 గంటల వరకు చేస్తాను కనీసం. చేసిన తర్వాత మా పిల్లలను లేపి 5:30 నుండి వాళ్ళని ఒక ½ అన్ అవర్ వాళ్ళని చేపిస్తాను. 6-6:15 దగ్గర అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం పిల్లలు మేము అందరం చేస్తుంటాం ధ్యానం. కంటిన్యూగా మొదలు పెట్టినంటే తగ్గలే. ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కడన్నా బయటికి వెళ్ళి వచ్చిన రాత్రి 11-12 అయినా కంపల్సరీ 1.5 అవర్ అంటే గంటన్నర ధ్యానం చేసినాకనే పడుకోవడం జరుగుతుంది నాకు. అయితే ధ్యానంలో నాకు ఏమర్థమైందంటే, ఆనుంటే మేము కడతాలు వెళ్ళాము ఒక 1 మంత్ అయినాక. అక్కడ రాజశేఖర్ మాస్టరు, తర్వాత అల్లా బక్షు సారు వాళ్ళ క్లాసులు విన్నాము. 2 డేస్ ఉన్నాము అక్కడ కూడా. రాజశేఖర్ గారి మా మాస్టర్ గారి క్లాస్ అంటే ఎంతో నన్ను ప్రభావితం చేసింది అనమాట. సారు చెప్పడము ఎట్లా చెప్తాడంటే, ఆయన ఒక 75-78 సంవత్సరాల ఏజ్ పెట్టుకొని చిన్న కుర్రోన్లాగా
మీకు బోర్ వస్తుందా, చెప్పమంటారా, ఇనాన్లు అనిపిస్తుందా, మీకు ఆఫ్ చేయమంటారా, ఇట్లా అడుగుతుంటాడు ఆయన మధ్యలో మధ్యలో. మళ్ళీ ఆయనను చూస్తే నాకు ఏమనిపించిందంటే, మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి? మనం జీరో నాలెడ్జ్లో ఉన్నాం. ఇలాంటి మహానుభావులు జనం గురించి ఇంత చేస్తున్నారు కదా, మనం ధ్యానం మనం కూడా చాలామందికి నేర్పియాలి అనే ఆలోచనతో మళ్ళీ ఆ రోజు నైట్కు ఉండి మళ్ళీ రోజు మేము అక్కడ అల్లా బక్షు గారి ధ్యాన క్లాస్ విని ఆయన 2 టైంలు విన్నాం. అక్కడ నుండి ధ్యానం చేస్తూ చేస్తూ బాగా చేస్తున్నాము, అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను అలాగే ఏమవుతుందంటే నేను అనుకున్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో పత్రిజీ గురుదేవుల లాంటి గురువు ఈ భూమండలంలో లేడు అనేది నా యొక్క అభిప్రాయం అండి. అంటే ఎవరెవరి అభిప్రాయాలు ఎట్లుంటావో మనకు తెలియదు. నేను మాత్రము నేను 10 సంవత్సరాలు నా టైం వృధా చేసుకున్నానే, ఒక 5 సంవత్సరాలు నా టైం వృధా చేసుకున్నా కదా, అప్పుడే ధ్యానములకు వచ్చింటే గురుగారిని పరిచయం నాకు తెలియదు. నేను అప్పుడే ధ్యానములకు వచ్చింటే తప్పకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ దగ్గర తీసుకెళ్తుంటే, గురుగారి దగ్గరనే నేను శంకుస్థాపన చేసి పిరమిడ్ కట్టించి ఇంతవరకు చాలామందిని ధ్యానులను తయారు చేస్తుంటే, ఆ అదృష్టం లేకపోయింది కదా అనే ఒక బాధ అయితే ఒక దిక్కుంది నాకు. కానీ గురువుగారు ఇంతటి గొప్ప కుటుంబాన్ని, కోటాన కోట్ల మందిని, దాదాపు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో 1 కోటి మంది పైన ధ్యానం చేసేవారు ఉంటారేమో. అంటే వేరే రాష్ట్రాలు కాకుండా చెప్తున్నా, వేరే రాష్ట్రాలు, మన దేశం కాకుండా ప్రపంచ దేశాలు, ఎన్నో దేశాల్లో పత్రి మేడం గారు, ఆమె కూడా ఉపన్యాసము నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేసినాక ఇంట్లో టీవీ బంద్ అయిపోయింది, వార్తలు చూడడం లేదు. తర్వాత ఏది ఇంకా అసలు టీవీ అనేది బంద్, చూస్తే పిఎంసి లేదా ఇంకా పిఎంసి ఎప్పుడు స్టార్ట్, ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి, రాత్రి పడుకునే వరకు చూస్తూనే ఉంటుంది. అదే స్టార్టింగ్లో ఉంటుంది టీవీ. మేము ఇంట్లో ఉంటాయి, బయటికి వెళ్తే మాత్రమే బంద్ అవుతుంది. పిఎంసి ఛానల్లో చాలామంది ఎన్నో వీడియోలు చూసి, చాలామంది యొక్క ఉపన్యాసం వింటూ, ఇంత అమోఘమైన అనుబంధము ఇకక్కడ దొరకదు. ఇంతమంది శిష్యులను తయారు చేయడము, గురువుగారు ఒక్కొక్కరిని, అంటే చాలామంది గురువులు ఉంటారు కదండి, దగ్గర రానియకపోవడం. కానీ మేము ఒకసారి ఫిలిం నగర్ వెళ్ళాము, మా అమ్మాయి అంటే ఎప్పుడంటే 2004లో వెళితే అక్కడ ఒక గురుగారు ఉన్నాడు, సినీ ఫీల్డ్కి సంబంధించి. ఆ గురుగారి పేరు అంతా నాకు ఐడియా లేదు. కానీ మా అమ్మాయిని తెలియక నేను ఏం చేసినంటే, గురుగారు అక్కడ మంచం పైన ఉంటే ఇట్లా పోయి అమ్మాయిని అక్కడ అర్చన చేయించి కొండ కాలవిని ఇట్లా వేసిన. గురుగారు ఇంత లోతు ఒక అంటే దాదాపు ఒక జనం లోతు ఎగిరిపడి నన్ను కోపం అయితే తిట్టిన అనమాట, కాలం వేసిన. అంటే గురువులు అనేటాళ్ళు ఇట్లా ఉన్నారు కదా. అసలు గురువు అనేటోడు పత్రిజీ గురుగారు లాగా ఉండాలి ఈ భూమండలంలో. అందరి దగ్గర ఉండి, స్నేహపూర్వకంగా ఉండి, ఒకరి మీద ఒకరికి చేతులు వేసుకొని, అంటే సింపుల్గా ఆయన గురువు అని ఎక్కడ చూపించుకోలే. మనం ఎట్లున్నామో అన్ని డ్రెస్సులు వేసుకున్నాడు, అందరిలో తిరిగిండు, అందరు తిన్న భోజనం తిన్నాడు. ఎవరింటికి వెళ్ళి సార్ వంట చేసేవాడంట, నాకు తెలియదు. అది చెప్తుంటేనే నేను చాలా ఆశ్చర్యం వేస్తాను. అంటే గురువారి దగ్గర నీకు ఏది రాదనొద్దు. ఇది నాకు ఇంతకుముందు కూడా నాకు ఇదే ఉండేది. ఎవరైనా నాకు రాదంటే నచ్చేది కాదు నాకు కూడా. అన్నీ మానవుడే చేస్తున్నాడు కదా, మనకి ఎందుకు రాదు? నేను ఏ పని అయినా చేస్తుంటాను అనమాట. ఇది రాదను నా అలవాటు కూడా. నాకు అసలైన గురువు ఇక్కడ ఉన్నాడు కదా, నేను వేస్ట్ చేసుకున్నా అనిపించింది. అంటే అతి ముఖ్యంగా నాకు ఇంకేంటంటే, స్త్రీలు అంటే నాకు చాలా ప్రేమ. చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలియనప్పటి నుండి స్త్రీలను ఎవరైనా కొట్టడం కానీ తిట్టడం కానీ అంటే నాకు బాధేసేది అనమాట. వాళ్ళతో కావాలంటే కొట్లాడేవాడిని నేను. ఎవరైనా ఇట్లనే వాళ్ళ భార్యను కొడతారు కదా, ఎందుకు కొడతారు మీరు? వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు? లేవాలి, మనకు వంటలు చేయాలి, బట్టలు ఉతకాలి, పిల్లలను స్నానం చేయాలి, స్కూల్కి పంపించాలి, ఎన్ని పనులు చేస్తున్నారు. మనం ఏం పని, ఏదో బయటకు వచ్చి మళ్ళీ అన్నం పెట్టకపోతే వాళ్ళని బాధించడం, ఇవి నాకు ఎక్కడ పోయినా ఏ గురువుల దగ్గర దొరకలే. అందరు గురువుల దగ్గర స్త్రీ అంటే చిన్న చూపే ఉంది.
అది నాకు నచ్చకపోతుండే ఏ గురువుతోనైనా. చివరికి మా గురుగారి దగ్గర కూడా నేను ప్రశ్నించిన, కానీ నాకు అక్కడ సమాధానం రాలే. కానీ ఇక్కడ చూసిన నేను కళ్ళారా స్త్రీలకు ఎంత గౌరవం ఉంది, ఎంత మర్యాద ఉంది, అమోహం. ఇంకా శాస్త్రాల్లోనేమో సరస్వతి, లక్ష్మి, పార్వతి, గంగా, యమున, సరస్వతి అన్నీ స్త్రీల పేర్లే. కానీ మన ఇంటి వరకు వచ్చే వరకు స్త్రీలకు అవమానాలు. ఇవి నాకు నచ్చబోతున్నాయి నాకు. కానీ గురుదేవులు అమోఘమైన ప్రేమ పంచి స్త్రీలకు ముందు పీట వేయడము, ఇక్కడ ఒక్కొక్కరు అనుభవాలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. అమ్మ మీరు కదా దేవతలు, ఇంత మంచి దేవతలకు ఇలాంటి ఒక విలువను ఇచ్చిన మహానుభావుడు ఎంతో గొప్పవాడు అనిపించింది నాకు. ఇంత గొప్ప గురువు ఎక్కడ దొరుకుతారు మనకు భూమండలంలో అంటే నాకు తీరని ఒక బాధ. అంటే నా బాధ నేను చెప్పుకుంటున్నాను. గురువుగారిని కలవనందుకు కూడా నాకు బాధ అనిపించింది. నాకు ధ్యానం గురించి ఎమ్మడి వాడి చెప్పిన సీన్ మాస్టర్ గారు మేము కడతాలు వెళ్ళినప్పుడు ఆయన ఒక 5 సంవత్సరాల నుండి స్వర్ణలత మేడాన్ని కలవలేదంట, ఎప్పుడు ఆయన చూడలేదు కూడా అంట. కరెక్ట్ మా అదృష్టానికి మేము ఇట్లా పోయినాము, అమ్మవారు అక్కడే ఇంటి దగ్గర కూర్చొని ఉన్నది. అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. గురుగారిని కలవపోయినా కానీ అమ్మవారిని కలిసి అదృష్టం కలిగింది కదా. సీన్ మాస్టర్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. నేను 5 ఏళ్ళ నుండి నేను ఇక్కడ వస్తున్నాను, ధ్యానం చేస్తున్నా, కానీ అమ్మవారిని నేను ఎప్పుడు చూడలేదు, మీ ద్వారానే అమ్మవారు కలిసింది అని ఆయన సంతోషపడడం. అదేం లేదు మాస్టర్, మీ ద్వారా మేము వచ్చినాము అని నేను చెప్పడం, అట్లా జరిగిపోయి. అంటే నేను ఏం చెప్తానంటే ఈ యొక్క పిఎస్ఎస్ఎం పిఎంసి ఛానల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ వీళ్ళ యొక్క ప్రేమను చూస్తే ఇలాంటి ప్రేమ, ఇలాంటి అనుబంధము అంటే ఇక్కడ ఏంది లేదంటే స్త్రీ పురుషులు భేదభావం లేదనమాట. ఇది నాకు చాలా నచ్చింది నా ఆత్మకు. ఇంకొకటి ఇక్కడ అందరికీ సమానమైన గౌరవ మర్యాదలు. నీకు డబ్బులు ఉన్నవా, డబ్బులు లేవా, ఇది లేదు ఇక్కడ. అందరినీ సమానం చూడడము, ఇంత పెద్ద కుటుంబాన్ని తయారు చేయడము. మన ఇంట్లో 4 ఉంటేనే ఒకరి మాట ఒకరు వినుకోం కదా. ఇన్ని లక్షలాది మంది మాస్టర్లను, కోట్లాది మంది ధ్యానులను తయారు చేయడము నాకు చాలా గొప్పగా అనిపించింది. నా జీవితంలో నేను ఉన్నన్ని రోజులు ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పించాలి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లో అక్కడ ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు పైన అంటే ఇల్లు 45-30 ఉంటుంది అనమాట. దానిలో 24 కానీ ఇక్కడ మాస్టర్లను తీసుకెళ్ళి పెద్దగానే పిరమిడ్ కట్టించి అక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించడమే నా సంకల్పంగా నేను అనుకున్నా. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్లను, గొప్ప గొప్ప వాళ్ళని అందరు తీసుకెళ్ళి ఒకసారి నేను ఆ గుడి చూయించి, నేను ముందే గాన ఒకవేళ వచ్చింటే తప్పకుండా గురుదేవులను అక్కడ తీసుకెళ్ళి ఇప్పటివరకే పిరమిడ్ తయారవుతుండే. అది నేను అదృష్టం పోదెంకున్నాననే బాధ అయితే నాకు ఒక దిక్కు ఉంది. అదృష్టాన్ని ఇప్పుడు దొరికిన అదృష్టానన్నా నేను అందిపుచ్చుకోవాలనే ఆలోచన నాకుంది. తప్పకుండా పిరమిడ్ కట్టించి అందరికీ ధ్యానం నేర్పడమే నా ధ్యేయము. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే బిజినపల్లి మా పక్కలే ఉంటుంది మండల్. అక్కడ మా బంధువులు ఉంటారు చాలామంది, అంటే దాదాపు ఒక 50 ఇండ్లు ఉంటాయి అక్కడ. ముందు నేను ఏమనుకున్నానంటే అందరికి బయట వాళ్ళకి చెప్తున్నాను, ముందు వీళ్ళందరికీ ముందు స్టార్టింగ్ చేయాలి ధ్యానము. ఏదో ఒక రోజు చూసి వాళ్ళందరికీ చెప్పినాను మొన్ననే నేను వస్తా, ఇట్లా మీరు అందరు ఒక టైం ఇవ్వండి మాట్లాడుకొని. వాళ్ళకి అట్లా ధ్యానంతో పాటు ఇక్కడ ఉన్న గురుగారి యొక్క ఉపన్యాసము, ఒక అరగంట ధ్యానము, అరగంట ఉపన్యాసంతో మెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే మాస్టర్స్ నాకు ఏమనిపిస్తుందంటే ఒక పొలాల్లో పనిచేసే వాళ్ళకు ధ్యానం తెలియదు. వాళ్ళే చాలా అంటే మన దేశంలో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ వరకు ధ్యానం తీసుకుపోవాలనే సంకల్పం నాకు కలిగింది. అందరు ధ్యానులు కావాలి,
ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు ఎంతో గొప్పవాళ్ళు కావాలి. నాకు ధ్యానం చేసినాక నా అనుభవం ఏంటిదంటే, నేను నా శరీరం అంతా ఫ్రీ అయిపోయింది. బరువు లేదు. బాగా గ్యాస్ ట్రబుల్ ఉండేది. గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మనిషిని అల్కగా అయిపోయినా. అల్కగా అంటే ఫ్రీగా ఇంతకుముందు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మోకాలు నొప్పులు ఉండేది నాకు. బాగా నొప్పులు వస్తుండే. ధ్యానం చేసినాక మోకాలు నొప్పులు కూడా బంద్ అయిపోయినాయి నాకు. ఇంకా నా బాడీలో ఏదో తెలియని చేంజెస్ చాలా వచ్చినాయి. ఇది అదని చెప్పలేను. ఇంకా ఏమొచ్చినవి అనేది ధ్యానంలో అయితే ఒక గొప్ప శక్తి ఉందనేది అర్థమైంది నాకు. నేను ఇంకా 3 అవర్స్ వరకు పెంచాలనేది నా ఒక సంకల్పము. అంటే ఇప్పుడు గంటన్నర నుండి 2 గంటలు చేస్తున్నా ఒక్కొక్క టైంలో. అంటే ఒక టైంలో 3 గంటలు 3 గంటలు 3 గంటలు 6 గంటలు ధ్యానం చేయాలి అనే సంకల్పము. అది కూడా నేను తప్పకుండా చేస్తాను. ఇక నుండి మొదలు పెడతాను. ఉదయం సాయంత్రం 3 గంటలు ధ్యానం చేయడానికి తప్పకుండా మొదలుపెట్టి ధ్యానము కంపల్సరీ చేస్తాను. నేను అందరికీ ధ్యానం నేర్పడమే నా యొక్క సంకల్పం. నాకు 4 కూతుర్లు, ఒక పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు చిన్నవాడు అనమాట అందరికన్నా. ఒక అమ్మాయి పీజీ అయిపోయింది, ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది జనవరి నుండి. మూడవ అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేస్తుంది. 4వ అమ్మాయి 10th క్లాసు, బాబు 6th క్లాస్ చిన్నవాడు. నా పిల్లలను కూడా ఇంకా మొత్తం ధ్యానం చేపిస్తున్నాను నేను. ఆశ్చర్యకరంగా మా మనవాళ్ళు ఉంటారు ఇద్దరు, వాళ్ళు బాగా వాళ్ళ అమ్మ నానమ్మ తాత వాళ్ళ మేనతల దగ్గర మాంసము చేపలు ఇవన్నీ తినేవాళ్ళు. వాళ్ళు ధ్యానం చేసి తినకూడదు నానా అని చెప్తే వాళ్ళు 3 months నుండి బంద్ చేశారు. ఆశ్చర్యకరంగా వాళ్ళే షాక్ అయిపోయి ఫోన్ చేస్తున్నారు, ఏంటయ్యా నువ్వేం చెప్పినావు, ఇన్ని దినాలు తినేవాళ్ళు బంద్ చేసిరని. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళకి చెప్తారంట రిటర్న్, ఒక కోడిని కొయ్యకూడదు కదా పాపము, చేపను కొయ్యకూడదు కదా, దాని ప్రాణం తీయకూడదు కదా, మనం ఇవి తినకూడదు, దాన్ని చంపకూడదు అని. అంటే చిన్న పిల్లలు కూడా చెప్పే స్థాయికి. అంటే ఇంతకుముందు ఏంటంటే శాకాహారం అనేది ఏదైనా దేవుడు పూజ చేస్తే ఎవరైనా గురువులు ఏం చెప్తున్నారంటే శుక్రవారం తినకు, సోమవారం తినకు, లేదా ఒక గురువారం ఇట్లా చెప్తుండ్రి. పూర్తి బంద్ చేయని చెప్పిన వాళ్ళు మాత్రము ఈ మహానుభావుడు పత్రిజీ గురుదేవులు. ఈ బ్రహ్మాండానికే దివి నుండి భువికి దిగొచ్చిన మహానుభావుడు. ఇలాంటి గురువు ఇక దొరకడు. తప్పకుండా అందరూ ధ్యానులు కాండి, ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకోరు. అలాగే మీకు సంపద మీరు ఏమనుకుంటే అవి జరిగేది ధ్యానంలో జరుగుతుంది తప్పకుండా. ఇది నేను 25 సంవత్సరాలు బ్రహ్మంగారిని పూజించిన, కానీ నాకు ఎప్పుడు కూడా బ్రహ్మంగారు నాకు స్వప్నంలో రాలే. ఇది రియల్గా చెప్తున్నా. నేను 41 రోజు ధ్యానం చేయమని నాకు రాజశేఖర్ మాస్టర్ గారు కంటిన్యూ చేయండి అని చెప్పిండు అనమాట. మేము 32 రోజులు చేసిన నాటికి నాకు కుడి పక్కన శ్రీకృష్ణ భగవానుడు, ఎడమ పక్కల ఒక విగ్రహ రూపంలో ఇట్లా బొమ్మలాగా ఇట్లా వచ్చారనమాట. వాళ్ళిద్దరు ఒకరు రైట్ హ్యాండ్ ఒకరు లెఫ్ట్ హ్యాండ్లో ఇట్లా ఉండరు. నేను ధ్యానములోనే ఉండా, చాలాసేపు ధ్యానములో అట్లా కనిపించారు నాకు. కనీసం ఒక వారం రోజులు నేను ఎక్కడ వెళ్ళినా కానీ నా ముందర ఇట్లా పోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే నేను కొంతమందికి చెప్పినా పని ఉంటే రావట్లేదు. మరి చెప్పడం నాకు తప్పు ఏందో నాకు తెలియదు, కానీ నేనైతే శ్రీకృష్ణ భగవాను, వశిష్ఠ మహర్షి, అంటే నేను రాజశేఖర్ మాస్టర్ని అడిగితే శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడే, తర్వాత వశిష్ఠ మహర్షులే ఆయన అని చెప్పాడు అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు సంగీతము, భజనలు, ఫ్లూటు ఇవి పెద్దగా ఇష్టం ఉండకపోయేది. నేను భజన కూడా ఎక్కడ చేసేవాడిని కాను. నేను ఏదైనా చరిత్రలు చదవడము ఇది చేసేది నేను, కానీ అసలు నాకు ఫ్లూట్ పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పాడు రాజశేఖర్ మాస్టరు. అక్కడ నుండి నేను ఫ్లూట్ పెట్టుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేసినాక సంగీతం మీద అమోఘమైన ప్రేమ కలిగిపోయింది. ఎంత మధురం అనిపిస్తుందో ఇప్పుడు. మరి ఏంటిదో మరి ఆయన నోటు వాక్క, మరి పత్రిజీ గురుదేవుల యొక్క ఆశీర్వాదమా నాకు తెలియదు, కానీ అమోఘంగా నాకు అసలు ఫ్లూటుతోనే నాకు ధ్యానం చేయాలన్నంత ఇది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంచిగా మధురంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను సంగీతం అంటే నాకు ధ్యానంలోకి వచ్చినా కానీ ఇంత మధురంగా అనిపిస్తుంది. ఇంతకుముందు అనిపించేది కాదు నాకు, అసలు వినపోయేది అసలు. ఫ్లూట్ కానీ
ఇంకా ఈ భజనలు అసలు దానిలో ఇంట్రెస్ట్ ఉండబోతుండే నాకు. దేవుడికి మొక్కడం, పూజలు చేయడం, జపాలు చేయడం, హోమాలు, యజ్ఞాలు ఇవి బాగా ఇష్టపడేవాడిని, కానీ ఇవి ఇష్టపడేవాడిని కాను. కానీ ఇప్పుడు సంగీతం మీద, ధ్యానం మీద చాలా ఎక్కువైంది నాకు. కాబట్టి తప్పకుండా మీరందరూ ధ్యానులయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని మంచి చేసుకోండి. తర్వాత ఎంతోమంది ఈ యొక్క పిఎంసి అంటే పత్రిజీ గురువు గారి యొక్క ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ మనకు అచ్చంపేట దగ్గర, కడతాల దగ్గర, తర్వాత మొన్న జేతవనం వెళ్ళామండి మేము. తిరుపతి వెళ్ళినప్పుడు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను చూస్తే అసలు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క మధురమైన వాళ్ళని చూస్తుంటే నాకు మేము పోయి ఇట్లా కారు ఆపి ఇట్లా దిగుతున్నాము. ఆ సుధాకర్ రెడ్డి గారి భార్య గారంట ఆయమ్మ మహాతల్లి మాకు ఎదురొచ్చి నమస్కారం అండి అని కార్లకి వెళ్ళి దిగుతుంటేనే ఇట్లా నమస్కారం అంటే నేనేమనుకున్నానంటే ఈమె అంటే ఇక్కడ వంట చేసేటామో పని చేసేటామేనేమో అనుకున్నాను. అమ్మ మీరు వింటుంటే క్షమించండి, కానీ మీ యొక్క ప్రేమాభిమానానికి నేను ముగ్ధులనైపోయాను. అసలు మీరు చేస్తున్న సేవ చాలా అమోఘం అనిపించింది నాకు. అంటే నేను ఎక్కువ తిరగలేదు, నేను తిరిగింది ఒక అచ్చంపేట, కడతాలు, 3వ గది నేను పిరమిడ్ చూడడము, జేతవనము. ఆ జేతవనంలో ఆ పిరమిడ్స్, ఆ సుధాకర్ రెడ్డి గారి యొక్క అభిమానము, వాళ్ళు చేస్తున్న ఒక సేవ చాలా అమోఘం అనిపించింది. 20 ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళు ఆ పిరమిడ్స్ కట్టించి వాళ్ళే సొంతంగా వండి వచ్చిన ధ్యానులకు వండి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంత మధురమైన క్రమశిక్షణ ఇది నేర్పించడము, ఇది గురువుగారికి, ఆ బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకు మాత్రమే ఇది సాధ్యము, ఇతరులకు సాధ్యం కాదు. ఇది ఒక్కొక్కరి దగ్గర చూస్తే చాలా మధురమైన ప్రేమ కనిపిస్తుంది నాకు. నేను నా జీవితంలో ఇలాంటి ప్రేమ, ఇలాంటి క్రమశిక్షణ ఎక్కడ చూడలే. గుళ్ళ దగ్గర వెళ్తే ఒకరి మీద ఒకరు ఎక్కిపోవడం కానీ, ఒత్తుకోవడం కానీ, దొబ్బుకోవడము ఇలాంటివి చూస్తాను నేను టెంపుల్ల దగ్గర. ఎక్కడ శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ యొక్క పత్రిజీ గురుదేవుల దగ్గర ఒక క్రమశిక్షణ చూస్తే ఈ భూమండలంలో అంటే నేను ఒకసారి మామూలుగా అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా వారి వాళ్ళ సేవాభావాలను చూశాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. దానికి మించిన యొక్క క్రమశిక్షణ నేను ఇక్కడ చూసిన. ఒకరికొకరు పలకరించడము, ఆప్యాయంగా ఉండడము, ఇది నేర్పడము అందరికీ సాధ్యం కాదు. నేనేం చెప్తానంటే శ్రీకృష్ణ భగవానుడే ఆ దివి నుండి భువికి వచ్చి పత్రిజీ రూపంలో మనకు ఈ భూమండలానికి ధ్యానమును అందించినాడు, ఈ పిరమిడ్స్ను అందించినాడని నా యొక్క భావన. ఏది ఏమైనా మీరు అందరూ ధ్యానం చేసుకొని గొప్పవారిగా మీరు తీర్చిదిద్దుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి అబద్ధాలు మాట్లాడకండి, నిజమే మాట్లాడండి. ఎవరికి అన్యాయం చేయకండి. మీరు చేయవలసిన నెగిటివ్ ఎక్కడ మాట్లాడతారో అక్కడ ఎవరు వెళ్ళకండి. నెగిటివ్ వాళ్ళతోనే స్నేహం చేయకండి. ఎక్కడ మధురమైన మాటలు ఉంటావో అక్కడ వినండి. మంచి చేసే వాళ్ళతోనే స్నేహం చేయండి. మంచి మాట్లాడదగ్గరనే మీరు నిలబడండి. వాళ్ళని మీకు సాధ్యమైతే మార్చండి. మీకు సాధ్యం కాలేదనుకుంటే వాళ్ళని వదిలేసేయండి. కానీ మనం ముందు చెడు చేయకూడదు, ఒకరికి అన్యాయం చేయకూడదు, ఒకరికి ద్రోహము, అబద్ధాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలి మనం. ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పిండు. ఇంత వివరంగా మనకు చెప్పిన వాళ్ళు లేరు. వివరించి చెప్పింది పత్రిజీ గురుదేవులు. ఇంత విడమర్చి వివరించి చెప్పిన మహానుభావులు మనకు కలుసుకొని మనను కలుసుకొని చెప్పడం గొప్ప. అంటే నేను గురువునని ఆర్భాటం లేదు.
మనం ఎట్లుండమో ఆయన అట్లనే ఉండడు మన ఎంబడి. అలాగే ఉండి ఇదంతా క్రమశిక్షణ నేర్పడము. నేను ఇక్కడ పిఎంసి ఛానల్లో చాలామంది నేనంటే 4 నెలల నుండి కనీసం అన్న నేను వేరే ఛానల్ చూడట్లేదు. నేను ఎంత టైం అయినా నేను పిఎంసి ఛానల్ దీన్ని ఎక్కడైనా పోయినా యూట్యూబ్లో అదే చూస్తా, ఇంట్లో ఉంటా అదే చూస్తా, మా ఇంటి వాళ్ళు కూడా అదే చూస్తుంటారు. మీరు కూడా అది చూడండి. నేను ఎంత దాన్ని అంటే ఎప్పుడు నేను దాన్ని అసలు ఓపెన్ చేసేవాడిని కాదు. ధ్యానంలోకి వచ్చినాక నాకు అంటే నేను మారడానికి ఏంటంటే రాజలక్ష్మి మేడం ఉపన్యాసం చాలా నాను ప్రభావితం చేసింది. తర్వాత సెకండ్ కర్తాలు వెళ్తే రాజశేఖర్ మాస్టర్, వీళ్ళిద్దరి మాటలు నాకు మా పిల్లలైతే చాలా పరిచయం అయ్యారు. రాజశేఖర్ మాస్టర్ చెప్పే మాటలకు ఇంత ఉంటారా, ఇట్లా చెప్తారా, అబ్బో ఇది ఏంటి అసలు. ఆ పిల్లలు మేము ఎప్పుడు ఎవరు చూడలే మా జీవితంలో ఇట్లా చెప్పేటాలను. తర్వాత అల్లా బక్ష్ గారి రామ్తా గారి గురించి చెప్తుంటాడు కదా, అది కూడా విన్నారు పిల్లలు. రెండు పూటల క్లాసు. మేమైతే ధ్యానం చేస్తున్నాము, మీరందరూ ధ్యానం చేయండి. ఆ పత్రిజీ గురుదేవులు దారిలో మీరు నడవండి, మీరందరూ ధన్యులు కాండ్రి. ఇంతకన్నా గొప్ప గురువులు మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. ఇంతకంటే మంచి మార్గము ఏది లేదు. ఖర్చు లేదు, కష్టం లేదు. మీరు పూజలు చేయాలంటే ఖర్చు అవుతుంది, కష్టమవుతుంది. దీంట్లో మాత్రము మీకు ఖర్చు లేదు. అంటే ₹1 ఖర్చు పెట్టిన అవసరం లేదు. నీవు ఏడ ఉండవు ఆడ కళ్ళు మూసుకొని కాలు క్రాస్ చేసుకొని ఇట్లా కూర్చోవడం కదా. రాను రాను శ్వాస మీద ధ్యాస పెట్టుంటే అది నీకు కొన్ని రోజులకు శ్వాస మీద ధ్యాస కుదురుతుంది. మీకు ఎటు పోదు మీకు జ్ఞాపక శక్తి. ఫస్ట్లో కొంతమందికి మన బిజినెస్ వినా అటు ఇటు తిరుగుతుంటుంది అనుకో, మనసు వెళ్తుంటుంది. అందుకే శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పిండు గురువుగారు అంటే, మీరు శ్వాసను మీద ధ్యాస పెట్టినప్పుడు మన మనసు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. సింపుల్గా మీకు ఇప్పుడు మనం చాలామంది గురువులు ఏం చేస్తారంటే కొన్ని యోగాలు ఇవేంటంటే మన ప్రాణాయామం, యోగా ఇవన్నీ కష్టపడాల్సినవి మనకు. దీనిలో కష్టం లేదు. మీకు కళ్ళు మూసుకొని కూర్చోవడమే, దానికి అంతే ఫలితం ఉంది, దీనికి అంతే ఫలితం ఉంది. దీనికి ఎక్కువ ఉంది ఫలితం, ఇంతే అన్నాను నేను. ఇంకా దీనికి దానిపైన ఇంకో 90 రెట్లు ఎక్కువ ఉందంట. నేనైతే నేను కూడా జపం చేసిన చాలా, అంటే రోజుకు 8 గంటలు జపం చేసిన నేను. అంటే అబ్బాయి పుట్టలేదనే ఆలోచనతో మా గురువుగారు యంత్రం ఇస్తే ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు జపం చేసిన నేను. పద్మాసనం వేసుకొని కూర్చొని ఎంతో కష్టపడేది నేను. ఎంతో కష్టం అనిపిస్తుండే. అంత కష్టమైనా కానీ అన్ని గంటలు తప్పకుండా రోజుకు ఉదయం 2000, సాయంత్రం 2000 మంత్ర జపం చేసేది. అంత చేసినా నాకు భగవంతుడు అయితే కనిపించలేదు. ధ్యానంలో నేను గంటన్నర కూర్చుంటేనే నాకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనం ఇచ్చిండు. ఇంతకంటే అదృష్టం లేదు. తప్పకుండా మీరందరూ ధ్యానులు కావాలని నేను కోరుకుంటున్నాను. పిఎంసి ఛానల్ వాళ్ళకు గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులు అలాగే స్వర్ణమాల మేడంకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జై పత్రిజీ, జై పత్రిజీ. పత్రిజీకి మించిన గురువు భూమండలములో లేడు. తప్పకుండా మీరు పాటించండి, ధ్యానులు కాండి.